హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ మేష్ని వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజలారా, రైతులందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులందరూ చాలా బాధపడుతున్న విషయాలు అయితే మనకు తెలిసిందే. ఈ వీడియో చూసి ప్రతి ఒక్క రైతాంగం వారైతే వారి యొక్క సమస్యలని మన కామెంట్ బాక్స్లో తెలపాల్సిందిగా కోరుతున్నాను. మీ సమస్యలు ఏమైనా ఉన్నా మీ ఫోన్ నెంబర్ని కామెంట్ బాక్స్లో పెడితే మీ సమస్యలకు ధీటంగా పోరాడడానికైతే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రజలారా, మన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క రైతాంగం వారికి షేర్ అయ్యేలా చూడండి. ఇక మెయిన్ టాపిక్లకు వెళ్ళిపోతే, నిర్రలు వారిన మాగాణం. ఇది జనగామ జిల్లా ఎర్రకుంట తండ. ఈ గ్రామ పరిధిలో కొన్ని వందల ఎకరాలు వరి పొలం నిర్రలుగా మారింది. పైన ఉన్న బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి ప్రతి ఏడు జనవరిలో యాసంగి పంట కోసం నీళ్లు విడుదల చేసేవారు. ఈసారి కూడా అలాగే నీళ్లు వస్తాయని ఆశపడిన రైతులు నాట్లు వేసుకున్నారు. ప్రతి ఏడు నాట్లకు ముందే వచ్చే రైతు బంధు రాకపోయినా అప్పు చేసి నాట్లు వేశారు. నాటు వేసిన నెల రోజులు అవుతున్న కాలువల్లో నీళ్లు రావడం లేదు. బోర్ల ద్వారా పారిద్దామనుకున్న అరకొరకుగానే నీరు అందుతుంది. దీనికి తోడు కరెంటు కోతలతో పొలానికి నీళ్లు అందడం లేదు. సాయంత్రం 5 గంటలకు కరెంటు కట్ చేస్తే రాత్రి 11 గంటల దాకా 3 ఫేజ్ కరెంటు ఇవ్వడం లేదంటున్నారు. కాలువల్లో నీళ్లు రాకపోయేసరికి రైతులు మళ్ళీ బోర్లు వేసుకుంటున్నారు. ప్రజలారా, ఇక్కడైతే ఒకసారి చూడండి. ఒక మహిళ అయితే నీళ్లు సకాలంలో రాక అప్పో సప్పో చేసి నాట్లు వేయడం జరిగింది. ఆ నాట్లు వేసినప్పటికీ నిర్రబారిన నీళ్లలో నీళ్లు తీసుకురావాలన్నా చక్కగా నీళ్లు రాలేని పరిస్థితి అట. జనగాం జిల్లాలోని ఎర్రకుంట తండాలో నీళ్లు రాలేని పరిస్థితి. మరి బోర్ల ద్వారా అయినా పారిద్దామంటే ఇటు కాలువలు చక్కగా పారక, భూజలాలు నిండక బోర్ల కూడా చక్కగా నీళ్లు రాలేని పరిస్థితి. ఆ నీళ్లు రాకపోవడం ఒకటే అనుకుంటే దానికి తగ్గట్టుగా కరెంటు అడపదడప కోతలు చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము, 24 గంటల కరెంట్ ఎవరు ఇస్తలేరో వాడిని తీసుకురండి, వాడిని చెప్పించి కొడతా అని మన రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్లో మాట్లాడతారు. ఆ విధంగా మరి ఇక్కడ చూస్తేనేమో ఒక రైతు తల పట్టుకొని కూర్చున్న పరిస్థితి. పొలమే అనుకున్నాం, కానీ ఏదైతే జనగాం జిల్లా ఎర్రకుంట తండాల చుట్టుపక్కల 100 ఎకరాలు మాత్రం అదే విధంగా పొలాలన్నీ సాగులోకి వచ్చి నీరు అందలేని పరిస్థితి ఈరోజైతే. జనగామ జిల్లాలో ఎండిపోతున్న 100 ఎకరాల బొమ్మకూరు కుడి కాలువ కింద రైతులు అరిగోస. కరెంటు కోతలు ఒకవైపు, ఫెయిల్ అవుతున్న బోర్లు. కరీంనగర్ గంగాధర్లో అన్నదాతల ఆవేదన. నెరలేచిన పొలాలు చూసి కన్నీళ్లు. ఓటేయపోతే చనిపోతానన్నావు, ఇప్పుడు మేం సచ్చే పనైతున్నది. రైతులు నీళ్లు ఇస్తారో ఇయ్యరో చెప్పాలని డిమాండ్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో రైతుల ఆందోళన. నీళ్ళు ఇస్తావా, ఆఫీసుకు వచ్చి ధూమ్ధామ్ చేయమంటావా? ప్రభుత్వం వీప్కు ధర్మపురి రైతులు అల్టిమేటం. మరి ఇదే జనగాం జిల్లాలో ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే గారు అయితే ఓట్లు లేకుండానే చచ్చిపోతా, నేను మందు దాగి పురుగుల మందు దాగి చచ్చిపోతా అన్న ఎమ్మెల్యే ఈరోజు మరి రైతులందరూ పురుగుల మందు దాగే పొజిషన్ ఉంది. మరి దాని గురించి ఆ ఎమ్మెల్యే ఎక్కడికి వచ్చి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకుంటలేడు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగం వారు ధర్నాలు చేస్తున్నారు. ఇదే విధంగా తలబట్టుకొని పొలాల్లో కూర్చుకుంటా ఉంటే వారి సమస్యలను పరిష్కరించుకోకుండా అసలు ఎమ్మెల్యేలు ఏ ఫామ్ హౌస్లో పడుకున్నారో, లేకుంటే ఎమ్మెల్యేలు వారి సమస్యలు తీర్చాల్సింది పోయి ఎక్కడ కూర్చున్నారో తెలియని పరిస్థితి ఈరోజు అయితే. మరి ఆ రైతులు చూసి మాకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తావా, లేకుంటే మీ ఇంటికి వచ్చి మీ ఆఫీస్కి వచ్చి ధూమ్ధామ్ లొల్లి పెట్టాలా, మిమ్మల్ని దింపే ప్రయత్నం చేయాలని ఆ రైతులు అయితే ఆవేదన చెందడం జరిగింది. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత మాస్తానికి కరెక్ట్ అండి? మరి ప్రతి ఒక్క సభల్లో మమ్మల్ని మించిన ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మస్తు పాలిస్తున్నాం, ఈ పాలన నాకు సంతృప్తిని కలిగిస్తుంది, నా హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్న అన్న మన రేవంత్ రెడ్డి. మరి ఈరోజు ప్రజలు ఏడుస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి ఈ సమస్యలు కానరావడం లేదా? ఈ సమస్యలు ఆయనకు చెవికి ఎక్కడం లేదా? అన్నదాత మళ్ళీ గోసపడుతున్నాడు. నీళ్ల కోసం, కరెంటు కోసం తిప్పలు పడుతున్నాడు. నీటి కోసం ఎదురు చూస్తున్న రైతన్నకు కన్నీళ్లు వస్తున్నాయి. రిజర్వాయర్లు, చెరువుల మీదే ఆధారపడి సాగు చేస్తున్న అన్నదాతల ఆశల సాగు ఈసారి నిరాశ మిగుల్చుతోంది. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడైతే రైతులకు వారి సమస్యలు తెలుసుకోకుండానే రైతు బంధు ఇచ్చిండు, అదేవిధంగా కెనాలు ఇచ్చిండు, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. మరి దాన్ని మించి మీరు ఏదైనా అభివృద్ధికి తీసుకురావాలి కదా, దాన్ని మించి ఏదైనా అభివృద్ధి చేయాలి కదా. మరి అది చేయకుండా మళ్ళీ 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో అదే విధంగా మళ్ళీ రైతులకు రుచి చూపిస్తున్నారు. నాటు వేసిన నెల రోజులకే నీళ్లు తడిలేక పొలం నెర్రలు పడుతుంది. ఆశతో యాసంగి సాగు చేస్తే ఆదిలోనే ఆగమయ్యామని రైతన్నలు కన్నీరు పెట్టుకున్నారు. రిజర్వాయర్లలో ఉన్న నీళ్లను కాలువలకు ఇవ్వకుండా ఆపేసి తమ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నారని బాధపడుతున్నారు. ఏ ఒక్క ఊరిలోనూ, ఒక్క జిల్లాలోనూ కాదు, చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. సమైక్య పాలనలో చూసిన కష్టాలు ఇప్పుడు మళ్ళీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయని రైతులు అంటున్నారు. ఆనాటి రోజులు
తెస్తానని అధికారంలోకి వచ్చిన వ్యక్తి నిజంగానే ఆనాటి కష్టాలు రోజులను మళ్ళీ తీసుకొచ్చారని కన్నీరు ఆవేదనతో చెబుతున్నారు. జనగామ, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో నిలిచిన వరి పొలంలో అన్నదాతలు పడుతున్న గోసపై న్యూస్ లైన్ తెలంగాణ ఎక్స్క్లూజివ్గా కథనం అయితే తెర ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక మేము గత కాలంలో ఉన్న ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తాము, ప్రజల్లో యొక్క ఆనాడు ఏదైతే వలస ప్రాంతాలకు వెళ్ళి బిక్కు అనుకుంటూ హైదరాబాద్లో వలస ప్రాంతాలకు పోయి చనిపోయిన రోజులు తీసుకొస్తారని చెప్పిన మన రేవంత్ రెడ్డి అదే విధంగా 10 సంవత్సరాల కింద ఉన్న ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రైతు కూడా చనిపోలేదు. సంతోషంతో ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో వ్యవసాయాన్ని సాగులోకి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని మించి చేస్తుందా అంటే ఇక ఉన్న దాంట్లోనే సర్దిపూస్తా ఉంది. మన గుంపు మేస్త్రి ఏ విధంగా అయితే అన్నాడో వ్యవసాయానికి 10 HP మోటార్ పెడితే ఒక గంటలో 3 ఎకరాలు పారిపోతుందన్న ఏ విధంగా ఆ వైనంతో మాట్లాడాడో అదే విధంగా కరెంటు కోతలు చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు ఒండి దండగే దాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయాలని ఏదైతే ప్లాన్లు వేసుకున్నారో దాని ద్వారా వచ్చే నీళ్లను కూడా ఈరోజు కెనాల ద్వారా రాని పరిస్థితి. మరి రైతులకు వారి గోసలు కాకుండా వారి యొక్క కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి అయితే ఈరోజు ఆ నిర్రబాలిలో నీళ్లను చూసి కూడా ఈరోజు రైతులు వారి గుండెల్లో పెకులు కదులుతున్నాయి. మరి ఆశతోటి ఈ ప్రభుత్వం మాకేమైనా మంచి చేకూరుస్తుందని పోయి ఓట్లేస్తే ఈరోజు వారిని పట్టించుకోలేని పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చి మస్తు అభివృద్ధి చేస్తాం, మా లెక్క ఎవరు చేయలేరని చెప్పిన మీరే ఈరోజు మరి ప్రజలందరూ కష్టాల కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే మరి మీరు ఏడ వండుకున్నారు, మీరు ఏ ఫామ్ హౌస్లో దాచుకున్నారు, లేకుంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ యొక్క వైనమే గుర్తొస్తుందా, బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే ఆలోచన ఉందా, లేకుంటే ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి ఉందా? దీనికి రేవంత్ రెడ్డి గారు దిగొచ్చి ప్రజల యొక్క సమస్యలు తీర్చాలి. గ్రామాల్లో తిరుగుడు కాదు, మీ కింద ఉన్న ఎమ్మెల్యేలకు పని చెప్పండి. మీరు చిటికేస్తే మీ కింద పనిచేయడానికి 62 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలకు పని చెప్పియండి. ఈ యొక్క రైతాంగం వారు ఏదైతే నిర్రబారి ఉన్న నేలను చూసి ప్రజలు అయితే ఊరేసుకోవడం ఒకటే తక్కువ. ఇక రైతుల ఆవేదన చూసుకుందాము. 2 ఎకరాల పొలంలో నాటు పెట్టినాను, నీళ్లు లేక 2 ఎకరాలు ఎండిపోయింది. ప్రతి ఏడాది లెక్కనే ఈసారి కూడా నీళ్లు వస్తాయి అనుకున్నాం. 3 రూపాయల మిత్తికి అప్పు తెచ్చి నాట్లు వేసినాం, కానీ నీళ్లు రాలే, పొలం ఇట్లా ఎండిపోయింది. కళ్ళ ముంగట పొలం ఎండిపోతుంటే చూడలేకపోతున్నా, అప్పు సొప్పు తెచ్చి బోరు వేద్దామని అనుకుంటున్నా. ఇక నీళ్ళే లేనప్పుడు బోరు తెచ్చి ఏం లాభం? అంతేనే కదా. ఇక ఆ రైతు అయితే ఆ విధంగా ఆవేదన చెందడం జరిగింది. కాలువలో నీళ్లు వచ్చేటట్టు లేవు. 5 రూపాయల మిత్తికి 2 లక్షలు తెచ్చి వారం కిందట 2 బోర్లు వేసిన 2 ఫెయిల్ అయినాయి. ఒక్కొక్కటికి 500 ఫీట్లు వేసిన సుక్క నీళ్లు రాలే. ఏటా వచ్చినట్టే కాలువలో నీళ్లు వచ్చి ఉంటే పొలంలో పండేది. నాకు బోర్లు వేసుకునే గోస ఉండకపోయేది. నీళ్లు రాకపోయేసరికి బోర్లు వేసి అప్పుల పాలైన 10 ఏళ్ల కింద ఎంత గోసపడ్డామో ఇప్పుడు మళ్ళీ అసుంటి గోసపడుతున్నాం. ఇక చిరు రైతు అయితే మిత్తికి తెచ్చుకునేసి బోర్లు వేయడం జరిగింది. మా బోర్లు పడకపోయాయి. మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ బోర్లు వేసినా కూడా పుష్కలంగా బోర్ పడింది. మరి ఇప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రజల యొక్క చావులను చూసిందో ఇప్పుడు కూడా అదే తీరుగా చూసేటట్టు ఉంది. ఇక రైతులైతే మేము మిత్తులకు తెచ్చి బోర్లు వేసుకున్నా కూడా బోర్లు పడతలేవు. మరి ఆ అప్పులు తీసుకొచ్చిన అప్పులు ఏ విధంగా కట్టాలి, పంట పండగకుంటే అని ఇక మాకు దిక్కు చనిపోవడం ఒకటే అన్నట్టుగా రైతులు తెలుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఇందిరమ్మ రాజ్యం తెస్తానని చెప్పి గత ప్రభుత్వం 60 సంవత్సరాల కింద ఏ విధంగా పరిపాలించిందో అదే పాలనను కళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు అయితే. మరి రేవంత్ రెడ్డి గారిని దీన్ని పట్టించుకొని దిగి వచ్చి వారి యొక్క సమస్యలను తీర్చాలి. వారికి ఏదైతే రిజర్వాయర్లు పారతలేదో ఆ రిజర్వాయర్లో నీళ్లు వచ్చేలా చూడాలి, ఆ కాలువలో నీళ్లు వచ్చేలా చూడాలి. ఏదైతే అడపదడప పోస్తున్న బోర్లలో నీళ్లు రావాలంటే 24 గంటలు కరెంట్ కాకుండా 20 గంటలైనా కరెంట్ ఇవ్వాలి కదా. మరి ఎప్పుడు తీస్తే అప్పుడు కోతలకు మిగిలిస్తే ఇటువంటి నిర్రబారులు పెగుళ్ళు వస్తున్నాయి పొలంలోకి. ఒక రైతు కళ్ళ ముందు పంట ఎండుకపోతూ ఉంటే ఇక గుండె ఆగిపోయే పరిస్థితి అయిపోయింది వాళ్ళకైతే. మరి మీరు అధికారంలో ఉండి పుష్కలంగా 4 పూటలు తింటున్నారు, రకరకాల తిండులు తింటున్నారు, కానీ రైతులు మాత్రము ఇక పొలం సైడే చూసి పురుగుల మందు తాగే పరిస్థితి. దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి వారి యొక్క సమస్యలు తీర్చుకోవాల్సిందిగా మన తరపున అయితే వేడుకుంటున్నారు.